thank you for the warm welcome we had today. We are extremely moved by the reception and the love the audience showed us today. Just excited. Yes, that's what I'm saying. I was really moved and excited by the way they responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience today. Yeah, so that you'll wait for part 3. Yes, it worked for you. Are you waiting for part 3? Me too. I hope he answers all that now. ఇది నాకు ఎలా అనిపించింది, నేను ఆల్రెడీ ముందు చూసిందే, ఇది 1 month కిందే నేను చూసా. లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ సినిమా కొన్నా. నాకు ఎలా అనిపించింది, డెఫినెట్గా ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాలా, థియేటర్లో మాత్రమే చూడాలా. ఓటీటీలో గట్టా చూద్దామని అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. థియేటర్లో చూడండి. మన తమిళ్ కన్నా తెలుగు ఇంకా డబల్ త్రిబుల్ కూడా మీకు పే చేస్తుంది. చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే వింటున్నా వెనకాల నుండి. యాక్చువల్లీ డిమాండ్ కాలనీ 1 అనేది ఆ మూవీ నాకు యాక్చువల్ ఫేవరెట్. ఒకే రూమ్లో జరిగే హారర్ సినిమా అది చాలా బాగుంది. డిమాండ్ కాలనీ 2 వస్తుందంటే వెయిట్ చేసా. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ అక్కడ. ఇప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సౌండింగ్, ఎస్పెషల్లీ ఆడియన్స్ నిజంగా చెప్తున్న సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు, అంత ఎంగేజింగ్గా ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ, డైరెక్టర్ కన్విన్స్ చేసిన విధానం, అంటే తను షూట్ చేసినప్పుడు చుట్టూ అంతే గ్రీన్ మ్యాట్ మొత్తం అంతా ఉంటుంది. కానీ ఇప్పుడు సీజీల గురించి కూడా మాట్లాడుకోవాలి, విఎఫ్ఎక్స్ గురించి. ఫ్యాంటాస్టిక్ సౌండ్ డిజైనింగ్ అండి అసలు. దానికి తోడు ఇప్పుడు నేను చూసింది విమల్ థియేటరు. 20 years బ్యాక్ ఎప్పుడో ఏదో రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఖుషియా ఏదో చూసినట్టున్నా ఇందులో చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు విమల్ థియేటర్, వాటే సౌండింగ్ అండి అసలు. సౌండ్ కూడా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. తప్పకుండా చూడండి. 23rd మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా డిమాండ్ కాలనీ. ఆల్ ద వెరీ బెస్ట్ సురేష్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ గారికి. అందరికీ 23rd రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడమని చెప్పి. సో బేసిక్గా పార్ట్ 1కి 2కి 9 years గ్యాప్ తీసుకున్నారు కదా, 2కి 3కి అంతే గ్యాప్ తీసుకుంటారా? విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా ముందుకు తీసుకురాబోతున్నారా పార్ట్ 3ని? No, we won't take that much time. We'll come in 2 years. 2026 part 3 will come. 3లో కూడా మీరు ఉంటారా భవానీ గారు? I'm alive, right? I'm not dead yet, right? I'll be there.